SS న్యూస్. నేను మీ శిరీష. శనివారం కోటబొమ్మాళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. శనివారం కోటబొమ్మాళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని సరస్వతీదేవి విగ్రహానికి, జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించారు. తొలుత విద్యార్థులు ప్రోగ్రెస్ రిపోర్టులను పరిశీలించిన మంత్రి అచ్చెన్నాయుడు భవిష్యత్తులో ఏమవ్వాలని అనుకుంటున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకుని అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు నృత్య ప్రదర్శనలు అలరించగా సైబర్ క్రైములపై కోటబొమ్మాళి పోలీసులు మహిళా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే బాల్య వివాహాల నివారణపై తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావటం చాలా ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు విలువైన సూచనలు, సలహాలు తమకు ఇవ్వాలని కోరారు. తెలివితేటలు, విద్యను ఎవరూ తీసుకోలేరని పేర్కొన్నారు. 1995లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన పిదప ప్రాథమిక పాఠశాల నుంచి విద్య అందుబాటులో ఉండేలా నిర్ణయం చేపట్టారని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తొలి ప్రాధాన్యతను విద్యకే ఇవ్వాలని సూచించారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రహించిన విషయాన్ని ఈ రోజు గుర్తు చేస్తున్నాను. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యలో ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే 5 ఇళ్లున్నా, 10 ఇళ్లున్నా, 15 ఇళ్లున్నా ఆ గ్రామంలో ఒక పాఠశాల ఉండాలి. ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి. ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలి. ఒక మండలంలో ఒక జూనియర్ కళాశాల ఉండాలి. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉండాలి. ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కళాశాల ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడమే కాదు, 100% అమలు చేసినటువంటి మహానుభావుడు ఆనాటి ఉమ్మడి ముఖ్యమంత్రి, ఈ రోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని నేను గర్వంగా చెప్పదలిచాను. ఎందుకు ఇంత ప్రాధాన్యత విద్యకి ఇచ్చారంటే ఇది మానవుడి కనీసమైనటువంటి ధర్మము. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థని ఈ రోజు చెప్పదలిచాను. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ గా తను ఈ స్థాయిలో ఉండడానికి తన తల్లిదండ్రుల పాత్ర కీలకమని తెలియజేశారు. పిల్లల ఆశయాలను అమల్లోకి తేవాలంటే తల్లిదండ్రుల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. పిల్లల దినచర్యపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, మండల ప్రత్యేక అధికారిణి గడ్డమ్మ, వైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్లోని స్థానిక గుజరాతీపేట నందు 46, 47 డివిజన్లకు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగిందని తహసీల్దార్ గణపతి తెలిపారు. కార్యక్రమంలో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు పంపించిన సందేశాన్ని చదివి వినిపించి ఆయన కొన్ని సూచనలు, సలహాలు ప్రజలకు తెలియజేశారు. ప్రజలంతా వాటిని ఈ సదస్సుల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని, సామాజిక వ్యక్తిగత సమస్యలు తెలపాలని కోరారు. అనంతరం నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను, వ్యవస్థలను భ్రష్టు పట్టించి అన్ని విధాలా సర్వనాశనం చేసిందని, ఎవరూ నాటి వైసీపీ ప్రభుత్వంలో సంతోషంగా లేరని, ముఖ్యంగా రైతుల భూముల విషయంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం తెచ్చి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, వీటన్నిటినీ కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర భవిష్యత్ భరోసా నారా లోకేష్, కూటమి మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండు శంకర్, ప్రజాప్రతినిధులు సరిదిద్దుతూ శ్రమిస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా ఈ సదస్సులో మీ యొక్క సమస్యలను అధికారులకు తెలపాలని మాదారపు వెంకటేష్ తెలిపారు. కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు అందవరపు సంతోష్, పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు కరగాన భాస్కర్ రావు, రామ్మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట టీడీపీ కార్యాలయంలో ఘనంగా ఎమ్మెల్యే భగ్గు రామమూర్తి పుట్టినరోజు వేడుకలు. నరసన్నపేట అభివృద్ధి బగ్గు రమణమూర్తితోనే సాధ్యమని మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖరరావు అన్నారు. నరసన్నపేట ఇందిరానగర్ లో టీడీపీ కార్యాలయం నందు తెలుగు యువత నాయకులు రావాడ గణపతిరావు ఆధ్వర్యంలో శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి రావాడ గణపతి సౌజన్యంతో ప్రచురించిన చైతన్య దీపిక ప్రత్యేక సంచికను విడుదల చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, భగ్గు రామమూర్తి గారి నాయకత్వం, ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే నిలిచి పోరాటం చేసే నాయకుడని కొనియాడారు. ప్రతినిత్యం ప్రజల మధ్యన ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి పరిష్కారం చూపడమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. నరసన్నపేట అభివృద్ధి బగ్గు రమణమూర్తితోనే సాధ్యమని నమ్మి ప్రజలు తిరిగి రెండోసారి శాసనసభ్యునిగా ఆయన్ని గెలిపించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నరసన్నపేటలో అభివృద్ధి అనేదే కానరాని పరిస్థితి ఉండేదని అన్నారు. ఇప్పుడు నియోజకవర్గంలోని 4 మండలాల్లో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుళ్ల సహకారంతో అవినీతి రహిత పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా బగ్గు రమణమూర్తి పనిచేస్తున్నారని వివరించారు. వేడుకల్లో టీడీపీ నాయకులు సింహ చంద్రశేఖర్, కింజరాపు రామారావు, గొలివి రామారావు, అడపా చంద్రశేఖర్, ప్రజలు తదితరులు పాల్గొని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. రేగడి మండలంలోని సంఖ్యనాయుడు చెరువులో నీటి శాంపిల్స్ నిర్ధారణ అయితే కేసులు తప్పవని పొల్యూషన్ అధికారిని సరిత అన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని సంకిలి నాయుడు చెరువు, చెన్నైపేట అవుట్ చెరువుల నీటి శాంపిల్స్ ను రిపోర్టు నిర్ధారణ అయితే ప్యారిస్ షుగర్స్ యాజమాన్యంపై కేసులు తప్పవని విజయనగరం పొల్యూషన్ అధికారిని సరిత అన్నారు. ఈ మేరకు శుక్రవారం సంకిలి ఈఏడి ప్యారిస్ షుగర్స్ అనుబంధ సంస్థ ఇథనాల్ ప్లాంట్ నుండి వచ్చే వ్యర్థ రసాయనాల కారణంగా చెరువుల కాలుష్యంపై ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో ప్రాథమికంగా పరిశీలించారు. సంకిలి సర్పంచ్, వార్డు సభ్యురాలు బాణ్ణ తేజశ్వరి, నాయుడు చెరువు కాలుష్యం, మజ్జిరావుడిపేట మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు చెరువుల వ్యర్థ పదార్థాల కారణంగా కలుషితమైనట్లు విజయనగరం పొల్యూషన్ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆన్లైన్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా పొల్యూషన్ అధికారిని సరిత మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఇథనాల్ ప్లాంట్ నుంచి చెరువులోకి వచ్చిన నీటి శాంపిల్స్ ని విశాఖపట్నం ల్యాబ్కు పంపిస్తున్నట్లుగా తెలిపారు. ఆ రిపోర్టులో వచ్చిన ఆధారంగా ముందుగా నోటీసులు జారీ చేసి శాఖాపరమైన కేసులు తప్పక తీసుకుంటామని అన్నారు. ముందుగా చెరువులోకి వస్తున్న వ్యర్థపు నీటిని అరికట్టేలా యాజమాన్యం సిబ్బందికి సూచించినట్లుగా తెలిపారు. నరసన్నపేట గవర్నమెంట్ హైస్కూల్లో మగ పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నరసన్నపేట గవర్నమెంట్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో
ఆహుతుల్ని అలరించారు. గీతం ఈశ్వరం ఓ సైనిక వందే వందే మాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్న మందరం ఓ సైనిక. ఈ కార్యక్రమానికి ఎస్ఎంసీ చైర్మన్ వెలమల కామేష్, వైస్ చైర్మన్ బొద్దాన లక్ష్మి, ఎంఈఓస్ ఉప్పాడ శాంతారావు, దాల్నాయుడు, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, ఎక్స్ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు, పలువురు ప్రముఖులతో పాటు అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని శ్రీకాకుళం బాలికా బాలుర హైస్కూల్లో, గారా సింగుపురం జడ్పీ హైస్కూల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడివైపు ఒక అడుగు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలయిక అనే కార్యక్రమంలో గొండు శంకర్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమమని, ప్రభుత్వ విద్యా బలోపేతానికి ప్రజలను భాగస్వామ్యం చేయటం గొప్ప విషయమని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు తల్లిదండ్రులు భాగస్వామ్యం కావడంతో సమాజ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢమైన ప్రతిభను వెలికితీసి సృజనాత్మకతను జోడించి విద్యార్థినులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపడానికి విద్య తోడ్పడుతుందని చెప్పారు. విద్యార్థులను తరగతి గదులకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ వారిని ప్రోత్సహిస్తే మరిన్ని ఫలితాలు రాబట్టవచ్చని చెప్పారు. పండగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు ప్రభుత్వ పాఠశాల విద్య బలోపేతానికి, బడిబయట విద్యార్థుల సంఖ్య తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఇసుక లభ్యతను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు ఇసుక కోసం శ్రీకాకుళం జిల్లాపైనే అధిక శాతం ఆధారపడి ఉన్నందున జిల్లా నుంచి ఇసుక లభ్యతను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యత, ధరలు, అక్రమ రవాణా, ఇతర ఫిర్యాదులపై ఆయన కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న ట్రాన్స్పోర్టర్లు, రీచ్ నిర్వాహకులు, బిల్డర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఇసుక సరఫరా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేలా వ్యవస్థ పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమ రవాణా చేస్తున్న 11 లారీలను ఇటీవల సీజ్ చేశామన్నారు. నిబంధనలు పాటించకపోతే మరిన్ని కేసులు నమోదు చేస్తామని, నిబంధనలు పాటించని రీచ్ల నిర్వహణ సంస్థల్ని బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. ఇసుక రవాణాకు బిల్లులు జారీ చేసే విధానం, నకిలీ బిల్లులను గుర్తించే విధంగా తీసుకునే చర్యలపై అవగాహన కల్పించారు. ఆయా రీచ్లకు కేటాయించిన సిబ్బంది తప్పక అందుబాటులో ఉండాలని, స్థానికుల నుంచి ఇబ్బందులు, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. ఇసుక లభ్యత ఎక్కువగా ఉంటే ధర తగ్గుతుందని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఎడ్లబళ్లపై ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులకు గురిచేయొద్దని, రాత్రివేళల్లో అక్రమ తవ్వకాలు జరగకుండా నిఘా పెంచాలని, రాత్రివేళ రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆదేశించారు. అన్ని రీచ్లలో లైట్లు, కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలను, క్షేత్రస్థాయిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు కృష్ణమూర్తి, సాయి ప్రత్యుష, మైన్స్ డీడీ మోహన్ రావు, డీఎస్పీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.